నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం పందలపాకలో అఖండ భారతావని నినాదాన్ని ఎలుగెత్తి చాటిన నిజమైన దేశభక్తుడు, జనసంఘ్ వ్యవస్థాపకులు శ్రీ డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి నివాళులర్పించిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఈ సందర్భంగా అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ, శ్రీ డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు ఒక అద్భుతమైన వ్యక్తిత్వం. స్వాతంత్ర సంగ్రామంలో భారతదేశ అభివృద్ధిలో ఆయనది ఒక ప్రత్యేక స్థానం. భారతదేశాన్ని బలహీనపరచాలని, ఆనాటి దేశాన్ని ముక్కలు చెయ్యాలన్న అనేక కుట్రలను శ్రీ డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు సమర్థవంతంగా ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఐక్య భారతదేశం కోసం ఆయన పరితపించిన విధానం మనందరి స్ఫూర్తిదాయకముండవలసిన అవసరం ఉంది. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత జవహర్లాల్ నెహ్రూ గారి పాలనలో శ్యాంప్రసాద్ ముఖర్జీ గారికి ప్రత్యేక స్థానం. ఆనాడు రాజకీయాలకు భిన్నంగా ప్రధానమంత్రి విధానాలను వ్యతిరేకించి పదవికి రాజీనామా చేసిన వ్యక్తి ఈనాడు పదవుల కోసం వెంపర్లాడుతున్న నేపథ్యంలో ఆనాడు అటువంటి వాటికి భిన్నంగా రాజీనామా చేసి ఐక్య భారతదేశాన్ని సాధించటం కోసం కృషి చేయడం జరిగింది. ఇదే రోజున జూన్ 23వ తారీఖున అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. వారు మృతి చెందటంతో ఈరోజు ఆయన స్మృతికి నివాళులర్పించటం జరిగింది. అనపర్తి నియోజకవర్గంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఆ మహనీయులకు నివాళులర్పిస్తూ వారి స్ఫూర్తి అందరూ ఆదర్శంగా తీసుకోవాలని కోరుకుంటూ, ప్రధానంగా భారతీయ జనతా పార్టీ అభివృద్ధి కోసం, ఐక్యభారత్ సాధించటం కోసం ప్రతి ఒక్కరూ కృషి చెయ్యాలని విజ్ఞప్తి చేసుకుంటూ, మరొకమారు ఆయన స్మృతికి అంజలి ఘటించిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఈ కార్యక్రమంలో బిక్కవోలు మండల ఎంపీపీ తెతలి సుమ, మండల బీజేపీ అధ్యక్షులు గుడిమెట్ల జుర్గారెడ్డి, వడ్లమూరి లక్ష్మి, బీజేపీ సీనియర్ నాయకులు ఓవి కృష్ణగారు, భోగాతి రమణ, మండల బీజేపీ నాయకులు, గ్రామ బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బలిదాన దినోత్సవంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. ఖండిత భారతదేశంలో అఖండ భారతావని కోసం కృషి చేసిన మహానుభావులు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ. కేంద్ర మంత్రి పదవిని తృణప్రాయంగా త్యజించి తన ఆశయ సాధన కోసం, అఖండ భారతావని కోసం కలలు కన్న మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ. వారి ఆలోచన విధానంతో ఆ రోజు జనసంఘ్ పార్టీని స్థాపించడం, ఆ జనసంఘ్ భారతీయ జనతా పార్టీగా రూపాంతరం చెందటం, ఇవాళ ఏదైతే భారతీయ జనతా పార్టీ ఉందో అది ఒకప్పటి జనసంఘ్. అంటే భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులుగా డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీని కొనియాడడం జరుగుతుంది. వారు ఆనాడు ఏదైతే అఖండ భారతావని కోసం కాశ్మీర్కు స్వయం ప్రతిపత్తి కావాలని పర్యటన మొదలుపెట్టారో ఆకస్మికంగా వారు మరణించడం జరిగింది. వారి మరణం ఈరోజు కూడా ఒక మిస్టరీగా ఉండటం, ఏ కారణంతో వారు మరణించారో తెలియకపోవడం, ఆ రోజుని బలిదాన దివస్గా భారతీయ జనతా పార్టీ నిర్ణయించే కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతోంది. ఇవాళ గణపతి నియోజకవర్గంలో బూత్ స్థాయిలో, గ్రామ స్థాయిలో అన్ని గ్రామాల్లో ఈ కార్యక్రమం భారతీయ జనతా పార్టీ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరిగింది. ముఖ్యంగా ఉదయం రామపురం గ్రామంలో, ఇప్పుడు పందలపాక గ్రామంలో, అదేవిధంగా ఇప్పుడు కరకుదురు గ్రామంలో నేను హాజరవడం జరుగుతూ ఉంది. ఆ మహనీయుడికి నివాళులర్పిస్తూ ఆ మహనీయుడి బాటలో అందరం నడుస్తామని ఈ సందర్భంగా ప్రజలు కోరుతా ఉన్నాం.